హైదరాబాద్ లో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుపోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. సికింద్రాబాద్ బోయినపల్లిలో ఈ తీవ్ర విషాదం జరిగింది. పోచయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యంలో వాహనాల రద్దీ కారణంగా అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. దాదాపు గంట సేపు అంబులెన్స్ ట్రాఫిక్ లోనే నిలిచిపోవడంతో పేషెంట్ పరిస్థితి విషమించింది. సరైన సమయానికి వైద్యం అందక పోచయ్య అంబులెన్స్ లోనే కన్నుమూశారు. అంబేద్కర్ నగర్ వద్ద కొందరు వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలపడమే ఈ దుర్ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను శాంతింపజేసి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంటే